హలో ఫ్యామిలీ మెంబర్స్, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అదే అండి, ఫిష్ కట్లెట్ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఫిష్ ముక్కలన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ముళ్ళులు తీసి వేసుకోవాలండి. నేను సింగిల్ ముళ్ళు ఉంటుంది కదా, అది ఆ చేప తెప్పించానండి. ఇంకా దాంట్లో ఉన్న ముళ్ళన్నీ తీసేసాను. తర్వాత ఆలు క్రష్ చేసేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఫిష్ మసాలా, గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో ఈజీ కదా ఫిష్ కట్లెట్. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేస్తే చేపలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే ఇప్పటికీ తెలియదు, వాళ్ళు ఆలు కట్లెట్ చేశానేమో అనుకుంటున్నారు. వాళ్ళకి ఫిష్ కట్లెట్ అని అస్సలు తెలియదు. మా హస్బెండ్ అయితే వాళ్ళకి చెప్పొద్దు, మళ్ళీ అంటే చేస్తే ఈసారి ఆలు కట్లెట్ చేసిన ఫిష్ కట్లెట్ అనుకుంటారు కదా, చెప్పొద్దు అన్నారు. అందుకని నేను వాళ్ళకి ఇంకా చెప్పలేదండి. ఇంకా ఫిష్ కట్లెట్ చేయడం అయిపోయిన తర్వాత చికెన్ కూడా తీసుకొచ్చారండి. చికెన్ కూడా అన్నీ కలిపేసి నేను మ్యాగ్నేట్ చేసి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అదే ఆయిల్లో అవి కూడా డీప్ ఫ్రై చేసేసాను. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.